బాగా బిజీ అయిపోయినట్టున్నారుగా? ఇప్పుడు కాదు, టచ్ వుడ్ వచ్చే టైం నుంచి బిజీ ఉన్నాను. అండ్ ఐ హోప్ ఇలానే కంటిన్యూ అయిపోద్ది, అవ్వాలి అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న హీరోయిన్లు అందరికంటే యు ఆర్ మోర్ లక్కీనా అని అనిపిస్తుందా? ఐ డోంట్ కన్సిడర్ లక్ టూ మచ్, బికాజ్ ఐ థింక్ చాలా మంది లక్ మీద పెట్టి నా బ్యాడ్ లక్ ఉంది అలా చేసి నాకు రాదు ఆ నెగిటివిటీ లైఫ్లో తీసుకొని, ఐ థింక్ మీరు హార్డ్ వర్క్ చేస్తే నిజంగా 100% డెడికేషన్ చేస్తే మీరు మీ లక్ని మారవచ్చు. అండ్ మీరు ఇప్పుడు నాకు లక్కీ చెప్తున్నారు, కానీ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ రైడ్ ఫర్ మీ బిగినింగ్లో వచ్చేటప్పుడు. అండ్ అందరికీ తెలుసు, ఇట్స్ నాట్ లైక్ ఐ గాట్ వన్ బిగ్ రిలీజ్, లైక్ 100 crore డెబ్యూ లాంచ్ ఐ వాజ్ నాట్ లాంచ్డ్ ఇన్ అ బిగ్ ఫిల్మ్. సో ఒక స్టెప్ బై స్టెప్. బట్ వాట్ ఐ రియలీ థింక్ ఇస్, ఎక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా లైఫ్లో మీరు హార్డ్ వర్క్ చేస్తే అండ్ డిటర్మినేషన్ ఉంటే లక్ చేంజ్ చేయవచ్చు. లక్ మన చేతిలో, అంతేనా? అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్. అంటే ఇప్పుడు మీరు చాలామంది హీరోయిన్లు వచ్చారు, ఇనీషియల్గా స్ట్రగుల్ అవుతారు. మీకు ఇనీషియల్ స్టేజ్ నుంచి స్టార్టింగే టేక్ ఆఫ్ బాగుండింది. ఎవరు చెప్పారు మీకు నా టేక్ ఆఫ్ గురించి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి తెలుసు. అంతకుముందు తెలియదు కదా, అక్కడికే వస్తావు ఇప్పుడు. అంతకుముందు 2-3 years ఏదో చేశాను, నాకే తెలియదు నేను ఏం చేశాను. అదే నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కంటే ముందు ఎంత స్ట్రగుల్ అయ్యారు మీరు ఆ స్టేజ్కి రావడానికి? స్ట్రగుల్ కాదు, ఐల్ టెల్ యూ వాట్, నేను ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు. అండ్ చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఐడియా లేదు అసలు ఫిల్మ్స్ది. బికాస్ ఆర్మీలో ఉన్నప్పుడు మై డాడ్ నెవర్ అలౌడ్ us టు వాచ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. కానీ మైండ్లో ఉండేది, ఓకే సరే యాక్ట్రెస్ అవ్వాలని ఒకసారి ట్రై చేస్తానని. కానీ మోడలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఢిల్లీలో ఉన్న 18-year-oldకి ఒక సౌత్ ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ ఉంది అని నాకు ఐడియా లేదు, అస్సలు తెలీదు. సో ఫస్ట్ ఆఫర్ వచ్చేటప్పుడు సరే కన్నడ ఫిల్మ్ నాకు ఐడియా లేదు, సో చేస్తాను, పాకెట్ మనీ కోసం చేస్తాను, అందుకని చేశాను ఫస్ట్ మూవీ. జస్ట్ లైక్ స్కూల్ పాస్ చేసి 1 monthలో నాకు 5 lakhs వచ్చేస్తుంది, నేను స్విఫ్ట్ కార్ తీసుకోవచ్చు. బికాస్ ఆబ్వియస్లీ ఐ వాజ్ ఆన్ పాకెట్ మనీ. మై పాకెట్ మనీ యూస్ టు బి 2000 rupees a month. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అందుకని నా ఫస్ట్ యాక్టింగ్తో బ్రష్ అయింది. ఎప్పుడు నాకు ఐడియా లేదు ఎలాంటి ప్రాజెక్ట్ చూస్ చేయాలి, పెద్ద హీరో అవ్వాలి లేదంటే ఒక డైరెక్టర్, అంటే మూవీ వచ్చిందా 1 monthలో ఇంత డబ్బు చిన్నపిల్లలాగా సరే చేసేద్దాం. అండ్ ఇంట్లో కూడా 18 చిన్నపిల్ల ఉంది కదా, 12th class పాస్ చేసి అసలు ఐడియా ఉండదు, వరల్డ్కి ఏం ఐడియా ఉండదు. అండ్ ఆర్మీలో ఉన్నప్పుడు ఎలాగైనా మీరు ఒక కంటోన్మెంట్ చాలా ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉంటారు, బయట నెగిటివిటీ ఇది అది ఏం ఐడియా ఉండదు. సో చేసేటప్పుడు నాకు చాలా నచ్చింది, అసలు ఇదే నేను చేయాలి అలా ఐడియా ఉంది. సో బట్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, మ్యాథ్స్ ఆనర్స్ చేస్తున్నాం అప్పుడు. కాలేజ్లో అటెండెన్స్ ఫాలో అయింది. దే సెడ్ ఎగ్జామ్స్ విల్ నాట్ బి ఏబుల్ టు లెట్ యూ గివ్ ఒకవేళ యూ టేక్ మోర్ బ్రేక్స్. సో అందుకని నేను ఇంకా వచ్చిన ఆఫర్స్ ఫస్ట్ ఇయర్లో చేయలేదు. ఫస్ట్ ఇయర్లో ఒక మూవీ చేసి స్టాప్ చేశాను కన్నడలో. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలుగు నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు నా కోసం ఇది సౌత్ అంటే సౌత్, నాకు ఐడియా లేదు, తెలుగు వేరే, తమిళ్ వేరే, కన్నడ అంటే అస్సలు బ్లాంక్. సో తెలుగు నుంచి నాకు ఆఫర్స్ వచ్చేటప్పుడు నేను వచ్చి కలిసి, సారీ మీకు 60 days కావాలా, వద్దు 10 days ఏమైనా ఉంటే నేను చేస్తాను. ఐడియా లేదు అసలు, అంటే ప్రాపర్ మెయిన్ లీడ్ చేయాలి, సెకండ్ లీడ్ చేయొద్దు, లేదంటే స్పెషల్ అపియరెన్స్ చేయొద్దు. సో మైండ్ యూస్ టు ఓన్లీ వర్క్. చిన్న పని ఉంటే చెప్పండి, పెద్ద పని. నేను మ్యాథ్స్ ఆనర్స్ చేస్తున్నాను, మీకు తెలియదు, నా కాలేజ్ చాలా స్ట్రిక్ట్. సో అలా. సో దెన్ నేను కెరటం చేశాను. కెరటం కోసం వాళ్ళు నాకు 60 days కోసం పిలిచారు. కెరటం ముందు పురి సార్, నాకు ఫస్ట్ పర్సన్ తెలుగులో పురి సార్ని కలిశాను. ఐ థింక్ పోఖ్రీ తర్వాత. ఇప్పుడు నాకు తెలుసు పోఖ్రీ తర్వాత, అప్పుడు ఐడియా లేదు. పురి సార్ ఎవరు కూడా ఐడియా లేదు. పాపతో వచ్చి కలిసి దే సెడ్ 60-70 days పడుతుంది బికాజ్ తెలుగు రాదు, కొత్త అమ్మాయి, 10 days ట్రైనింగ్ ఇచ్చి, సార్ సారీ నేను మ్యాథ్స్ ఆనర్స్ చేస్తున్నాను. సో హీ టోల్డ్ మై డాడ్, డిగ్రీ నెక్ లో పెడుతుంది, ఒకవేళ ఇదే చేయాలంటే కరెస్పాండెన్స్ లో షిఫ్ట్ చేసేసుకోండి. అండ్ మై డాడ్ టోల్డ్ మీ, హీ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ డూ ఇట్, ఫుల్ సపోర్ట్ ఉంది, కరెస్పాండెన్స్ లో షిఫ్ట్ అవ్వు. ఐ సెడ్ నో, బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ అ పర్సన్ హూ I knew నాకు లైఫ్ లో ఏం చేయాలి తెలియదు, కానీ స్ట్రగ్లర్ ఐ డెంట్ వాంట్ టు బి. I used to always say one thing, that
I don't want to be a struggler. Tomorrow if this doesn't work, నా దగ్గర నా డిగ్రీ ఉంది ఫాల్ బ్యాక్ చేయడానికి. మాస్టర్స్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మంచి డిగ్రీ, మంచి కాలేజ్ ఉంది, ఎందుకు వదలాలి? సో దెన్ ఐ సెడ్ నో. ఇలా ఒక 3-4 మూవీస్ కి నో చెప్పాను. సడన్ గా కెరటం వచ్చింది, అప్పుడు ఐడియా లేదు ఏంటి వాట్ ఇస్ వాట్. 60 days అడిగారు మెయిన్ గర్ల్ కోసం. సారీ, చిన్న పని ఉంటే చెప్పండి, మళ్ళీ సేమ్ చెప్పాను. వాళ్ళు సెకండ్ లీడ్ దట్ స్పెషల్ అపియరెన్స్ లాగా ఉంది, దానికోసం దెన్ కన్ఫర్మ్ చేసి నేను చేసి దెన్ ఒక తమిళ్ మూవీ చేశాను, తడయారు తాక. అందులో కూడా అంటే ఇట్ వాజ్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్, బట్ ఇట్ వాజ్ జస్ట్ 15 days of work. కానీ మళ్ళీ అక్కడ కూడా చేసేసాను. సో కన్నడ, తెలుగు, తమిళ్ ఒక్కొక్క మూవీ చేశాను. దెన్ మిస్ ఇండియా, మై మెయిన్ ఐ డెంట్ నో అబౌట్ ఫిల్మ్స్, బట్ ఐ న్యూ దట్ నాకు మిస్ ఇండియా వెళ్ళాలి ఫైనల్ ఇయర్ లో. అది చిన్నప్పటి నుంచి ఉన్నది, అందుకని మోడలింగ్ స్టార్ట్ చేశాను. అండ్ నాకు కాదు, అది నా మమ్మీకి ఉన్నది యాక్చువల్లీ ముందు, బికాస్ షీ ఓన్లీ ఫాలోడ్ దాట్ అండ్ షీ వాజ్ లైక్, యు నో వెన్ యూ గ్రో అప్ యూ షుడ్ గో ఫర్ మిస్ ఇండియా అలా. సో ఈ 2-3 మూవీస్ చేసిన తర్వాత మిస్ ఇండియా వెళ్ళాను 2011 లో. అండ్ ఐ వాజ్ అ వెరీ ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్. అక్కడ వెళ్ళి చూస్తే ఎంత కాంపిటీషన్ ఉంది, అందరూ అంటే ఒక్కొక్కడును నేను విన్ అవ్వాలి, ఇది వేసుకోవాలి. ఐమ్ లైక్ వాట్, ఎంజాయ్ చేయండి, 1 month ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత లెర్న్ చేయడానికి ఉంది. దేర్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అండ్ నేను చాలా మిస్టేక్స్ చేసేసాను. మిస్టేక్స్ కాదు కానీ మేబీ నాట్ ద రైట్ వే టు స్టార్ట్ మై కెరియర్. అండ్ ఇప్పుడు ఇది కరెక్ట్ చేయాలి, ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుద్ది తెలియదు. అండ్ బై దెన్ యునో ఐ వాజ్ సపోజ్ టు డూ మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్ బిట్వీన్. చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, 4 days షూట్ చేసి ఐ వాజ్ రిమూవ్డ్. దెన్ ఐ వాజ్ సపోజ్ టు డూ ఆటోనగర్ సూర్య. అనౌన్స్మెంట్ తర్వాత ఐ వాజ్ రిమూవ్డ్ బికాస్ వాళ్ళు ముందే చెప్పారు సమాంత డేట్స్ కావాలని. అండ్ డేట్స్ లేనప్పుడు నాకు సైన్ చేశాడు, సడన్గా వచ్చింది డేట్స్. సో 2-3 ప్రాజెక్ట్స్ లైక్ దాట్. తమిళ్లో ఐడ్ మెట్ సమ్ ప్రాజెక్ట్స్, ఆల్మోస్ట్ గోనా హ్యాపెన్, డిడ్ంట్ హ్యాపెన్. అండ్ దెన్ కెరటం రిలీజ్డ్. అండ్ దాని తర్వాత అందరికి ఓహో చిన్న మూవీ చేసింది, ఇప్పుడు చేయాలా వద్దా, ఎందుకు తీసుకోవాలి, మళ్ళీ అన్ని మిక్స్చర్ అయిపోయింది. 2 movies నుంచి తీసారు, ఏదో యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండొచ్చు. సో సడన్లీ ఇట్ బికేమ్ దాట్. అండ్ నాకు అప్పుడు ఏమైనా అప్సెట్ అయ్యారా? అంటే I was too young to understand that repercussions తెలియదు. But when I started realizing the repercussions is that when after మిస్ ఇండియా నేను బాంబే మూవ్ అయ్యాను అక్టోబర్లో. అండ్ దెన్ వెన్ ఐ వాజ్ మీటింగ్ పీపుల్ 2-3 ప్రాజెక్ట్స్ డింట్ హ్యాపెన్ బికాస్ వాళ్ళు నాకు సెకండ్ ఆప్షన్ పెడుతున్నారు. ఒకవేళ లేదంటే చూద్దాం, ఎందుకు ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ ఇది చేసింది కదా. అప్పుడు అర్థమైంది నాకు దట్ నేను ఆల్రెడీ చాలా ఇది చేసేసాను. ఇప్పుడు ఏమవుద్ది నాకు ఐడియా లేదు, ఇండస్ట్రీలో ఎవరు తెలీదు, తెలుగు కూడా రాదు. అండ్ దెన్ ఐ వుడ్ సే దట్ దెన్ రఫ్ వచ్చింది నా దగ్గరికి. అండ్ నేను రఫ్ సైన్ చేశాను. యారీ యాక్చువల్లీ ఫస్ట్ హిందీ మూవీ ఫస్ట్ సైన్ చేశాను. అది చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా 2 days లో రఫ్ షూటింగ్ స్టార్ట్ చేశాను. రఫ్ బై ఐ సైన్ ఇస్ ఐ థాట్ ఓకే అట్లీస్ట్ అప్పుడు ఆదిది అది మూవీ హిట్ అయింది, సెకండ్ మూవీ లవ్లీ. And I thought that at least oka clear slate untundi, they'll see me as a main girl and oka adi untundi. So rough shoot chesetappudu 2 weeks lo Gemini Kiran sir came on set and he was doing Venkatadri Express and he saw me and he said okay chuddam screen test cheddam. 3 days I remember Chota sir screen tested me 3 days. The first day almost edchanu because naku na introduction scene peddadi undi, a temple scene that they gave me. Telugu oka word raadu, prapanchamlo ade okay oka word. Then he said okay English lo cheyi ledante Hindi lo cheyi. Nenu English Hindi lo chesanu and then Venkatadri happened. Now what I would call luck here is Venkatadri released first and went on to become a big hit. Yes. But I think that also happens because my intention was always to really like be able to do right. And God knew that I didn't do films, I just did it out of innocence, you know. So and then dan tarvata everybody knows, you know, Lokyam happened, this that, and it was always a step up. It wasn't Venkatadri tarvata kuda sudden ga naku oka Bruce Lee ochindi ledante nanuku premtho ochindi ala avaledu. Chinna step up laga. But I'm very happy it happened this way because I tell a lot of people that okavela I had done Mr. Perfect, I was still in first year of college and naku okavela success vaste I won't have handled it because I didn't know how big it is.
ప్రభాస్ ఎవరు తెలియదు, వచ్చింది అది అసలు ఇంపార్టెన్స్ కూడా తెలియదు నీకు. ఇంపార్టెన్స్ తెలియదు నాకు. డైరెక్టర్ ఎవరు, ఎంత పెద్ద ప్రాజెక్ట్, దిల్ రాజు సార్ ఎవరు, ఏం లేదు. థియోరమ్స్ చేస్తున్నాను, డైలాగ్ రెడీ, ఓకే ఓకే ఫోర్ షూట్. సో I'm glad it didn't happen at that time, because then నాకు కొంచెం షాక్ వచ్చింది. Then you realize the importance of what you have and you will never take it for granted.